दिव्यांग सहोदरी सहोदरुलకి వీళ్ళు ఎంతటి ఎవరికైనా మన దివ్యాంగులు సైకిల్స్ కావాలన్నా స్టిక్స్ కావాలన్నా బస్ పాసులు కావాలన్నా ఎంప్లాయ్మెంట్ చేయాలన్నా వీళ్ళు దగ్గరుండి వాళ్ళ ఖర్చులతో సొంత ఖర్చులు పెట్టుకొని పోయి వాళ్ళు చేసిన కార్యక్రమాలు నాకు తెలుసు. అందువల్ల నేను 2 నిమిషాల్లో నేను ముగించేస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. ఎందుకంటే ఇక్కడికి పాస్టర్ గారు పాట రూపంలో మన దివ్యాంగుల గురించి చక్కగా వివరించారు. అలాగే మన ఆదూరు రావణి గారి, మన అల్లూరు రావణి గారి మన దివ్యాంగుల విషయం అంతా చెప్పారు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నేను ఒకటే 2 విషయాలు చెప్తున్నాను. జకావుల సనాలుగా మీకు మీ కుటుంబంలో సభ్యులాగా మిమ్మల్ని ఎల్లవేళ మిమ్మల్ని కాపాడతారని అదొక్కటి నేను హామీగా చెప్పగలను. మీకు ఏ చిన్న అవసరం వచ్చినా జకావుల సనావాళ్ళని అడగండి. వాళ్ళ వెనక ఎంతమంది పాడుపెట్టుకున్నా ఎక్కడున్నా కరెంట్ ఆఫీస్ ఏదైనా తిరిగి మీకు ఆ కార్యక్రమాన్ని 100% చేసి పెడతారని నాకు 100% నమ్మకం. ఎందుకంటే అతనితో నాకు చిన్ననాటి నుంచి స్నేహం ఉందని, ఎందుకంటే చాలా ఉద్యమంలో పాల్గొన్నాం. మేము ఖచ్చితంగా దివ్యాంగుల కోసం పనిచేయాలంటే ఇక్కడ మీ వెంకటేశ్వరంలో అదృష్టం. మీరు మన దివ్యాంగ అందులని ఎన్నడూ భావించవచ్చు. ఎంతో గొప్పగా ఆ అందురాలైన మంచి స్థితికి వచ్చింది. అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల మీరు ఆదర్శంగా తీసుకొని, అలాగే మన జకావుల సనాలను ఎప్పుడూ మీరు ఎడవద్దు. ఎన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, మిమ్మల్ని తీసుకొని వాడుకొని వదిలేస్తుంటారు. కాకపోతే జనాల సకాలం చేసే పనులన్నీ మీరు అనేకం వాళ్ళకి అండదండగా ఉండండి. మీ కుటుంబ సభ్యులుగా వాళ్ళని భావించండి. వాళ్ళు మీ కుటుంబంలో ఏ చిన్న అవసరం వచ్చినా వాళ్ళకి తెలియజేయండి. 100% వాళ్ళు మీకు న్యాయం చేస్తారని వాళ్ళకు మరి చెప్తున్నాను. ఇదండి. ఎందుకంటే వాళ్ళతో నాకున్న సంబంధం ఫస్ట్ నుంచి నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. మీరు వాళ్ళ సేవని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాను. అలాగే గవర్నమెంట్ పరంగా మనకి హ్యాండ్ స్టిక్స్ ఇస్తారు, సెల్ ఫోన్లు ఇస్తారు, ల్యాప్టాప్లు ఇస్తారు. కొంచెం చదువుకుంటే ఇంకా మీకు జాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సదరన్ సర్టిఫికేట్ కానీ, బస్ పాసులు కానీ, ఏదైనా